ఒకప్పుడు నారా లోకేష్ పై వ్యతిరేకత భావంతో ఉండే ప్రధాని మోదీ ఒక్కసారిగా ఇలా పాజిటివ్గా మారిపోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎంతగా అంటే ప్రధాని ఉండే అత్యంత బిజీ పరిస్థితుల్లో కూడా నారా లోకేష్ కుటుంబానికి అపాయింట్మెంట్ ఇచ్చి గంటన్నర సేపు వివిధ అంశాలపై మాట్లాడారు. నారా లోకేష్ కుమారుడితో సరదాగా గడిపారు. అంటే కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారన్నమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మెప్పించడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఆయన ప్రధానిగా 11 ఏళ్లుకున్నారు. ఎవరు పనితీరేమిటో ఆయనకు బాగా తెలుసు. అలాంటి ప్రధాని విశాఖలో యోగా దినోత్సవం నిర్వహించిన విధానాన్ని చూసి అబ్బురపడ్డారు. నారా లోకేష్ను ప్రత్యేకంగా అభినందించారు కూడా. ప్రధాని మోదీ బహిరంగంగా అలా చెప్పాలంటే యోగాంధ్ర ఎంత సక్సెస్ అయిందో చెప్పాల్సిన పని ఉండదు. నారా లోకేష్కు ఈ ఈవెంట్ కోసం ఎంత కష్టపడ్డారో దానికి తగ్గ గుర్తింపు లభించిందని అనుకోవచ్చు. ఇక నారా లోకేష్ స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారు. రాజకీయాల్ని క్లీన్గా చేయాలనుకుంటున్నారు. అదే ఆయనపై సాఫ్ట్ ముద్ర వేసింది. ఆయన అసమర్థతను ప్రశ్నించేలా చేసింది. కానీ చాలా వేగంగా నారా లోకేష్ తన రాజకీయాల్లో చేస్తున్న తప్పులేమిటో గుర్తించారు. అంతే త్వరగా మారిపోయారు కూడా. ఇప్పుడు నారా లోకేష్ మాస్ లీడర్, సమర్థవంతమైన నేత, జాతీయ రాజకీయాల్ని సమన్వయం చేస్తున్న నేత. లోకేష్ ట్రాన్స్ఫర్మేషన్ నరేంద్ర మోదీనే మెప్పించిందంటే ఇక ఆయన భవిష్యత్తుకు తిరుగులేదని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.